ఈ 4-5 రోజుల నుంచి కూడా రాష్ట్రంలో ఒక కొత్త భయం వెంటాడుతుంది. జనంలో ఒక కొత్త భయం మొదలైంది. నేను ఈ వీడియోని కేవలం అలర్ట్ చేయడానికి చేస్తున్నా. పబ్లిక్‌ని అలర్ట్ చేయడానికి అండ్ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడానికి చేస్తున్నా. చాలా జాగ్రత్తగా చూడండి. నాకు నిన్న ఒక మెయిల్ వచ్చింది. నిన్న నాకు ప్రకాశం జిల్లా దర్శి కాన్స్టిట్యున్సీ అనమాట. మన సబ్స్క్రైబరే. అతను పేరు అది వద్దులే. ఆయన ఒక మెయిల్ చేశాడు. ప్రకాశం జిల్లా దర్శి మండలం రాజంపల్లి అనే గ్రామంలో 4,000 మంది జనాలు ఉంటారు. చుట్టుపక్కల దాదాపుగా 15 స్మాల్ విలేజెస్ ఈ రాజంపల్లి మీద ఆధారపడి ఉంటాయి. అయితే మొత్తం 18 బెల్ట్ షాపులు ఉన్నాయి. రాజంపల్లికి దగ్గరలో జముకుల దిన్నె అనే ఊరిలో 1000 మంది జనాలు ఉంటారు. 5 బెల్ట్ షాపులు ఉన్నాయి. ఎస్సీ కాలనీలో 3 బెల్ట్ షాపులు ఉన్నాయి. దర్శి నియోజకవర్గంలో టాప్ అన్న బెల్ట్ షాపులు. చాలామంది చనిపోతున్నారు. రీసెంట్గా సొంత పెద్దనాన్న కొడుకు కూడా చనిపోయాడు కల్తీ మద్యం తాగి అని ఒక మెయిల్ పెట్టాడు. నిజంగా కల్తీ మద్యం తాగి వాళ్ళ పెదనాన్న కొడుకు చనిపోయాడంట. మరి పోలీసులకు ఫిర్యాదు చేశారా లేదని అడిగాను. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. అది ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాలి. చాలా సీరియస్ ఇష్యూ. సో దర్శి నుంచి ఒక మెయిల్. సో అలాగే నాకు తిరుపతి నుంచి కూడా ఒక మన సబ్స్క్రైబర్ ఒక విషయం చెప్పారు. సో ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని కొత్త అనుమానాలు మొదలయ్యాయండి. సో నేనేం చెప్తున్నానంటే, మద్యం అలవాటు డైలీ ఉన్నవాళ్ళు వీలైతే తగ్గించేసుకోండి. రోజులు బాలేవు. సో ఆల్రెడీ మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం. దాని మీద రాస్తూనే ఉంటారు. ఇటువంటి మద్యం తాగడం ఇంకా హానికరం. సో మీకు కుటుంబాలు ఉంటాయి. సో ప్రాణం చాలా విలువైనది. కాబట్టి 1-2 సార్లు చూసుకోండి. పరిస్థితులు బాలేవు. అది ఒరిజినల్లో ఏది కల్తీయో చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే రాష్ట్రంలో మద్యం విషయంలో మాత్రం విచ్చలవిడిగా జరుగుతున్నాయన్నమాట. అవినీతి వ్యవహారాలు మరి చిల్లరగా జరుగుతున్నాయి. సో కొంచెం అప్రమత్తంగా ఉండండి, అలర్ట్గా ఉండండి. కక్కుర్తి పడొద్దు. పరిస్థితులు బాలేవు.